అన్న జెండాలు కిందికి దించండి. ఎందుకంటే సార్కి మన నందికొట్కూరు సత్తా ఏందో తెలియాలా. ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లోనే ప్రపంచం సృష్టిస్తున్న రాజకీయ చాణక్యులు అందరికీ ఒక ఇన్స్పిరేషన్, ఇన్నోవేషన్ మన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నందికొట్కూరుకి రావడం అనేది ఎంతో గర్వకారణంగా ఉంది. ఈరోజు నందికొట్కూరు ఒకప్పుడు నందనవనంగా ఉండే నందికొట్కూరు మరి ఈ రోజు ఈ 5 సంవత్సరాలు ఎలా ఉంది అని మీరందరూ ఆలోచన చేసుకోండి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి మన నందికొట్కూరుకి 700 కోట్లతో అభివృద్ధి జరిగింది. మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఏమైనా అభివృద్ధి జరిగిందా అంటే ఏం లేదు. కోళ్ళ ఫామ్ లాగా ఉండే ఒక ఇండోర్ స్టేడియాన్ని కట్టించారు, అంతే తప్ప ఇంకేం లేదు.